అందరికీ నమస్కారం. నేను వేణు. సో డాక్టర్స్ డే సందర్భంగా హ్యాపీ డాక్టర్స్ డే. మన ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ మధ్యలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో డాక్టర్స్ పైన దాడులు జరగడం అనేది జరుగుతున్నాయి. అవి జరగకూడదన్న ఉద్దేశం. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కూడా ఉద్దేశపూర్వకంగా ఏ ప్రాణంతో చెలగాటం ఆడడు. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో కొంచెం బ్యాడ్ జరిగి ఉండొచ్చు. అది యాదృచ్ఛికంగా దాన్ని ఎవరు మార్చలేరు. బట్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేయరని నా ఉద్దేశం. సో దయచేసి మనం అందరం డాక్టర్లను గౌరవించుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. డాక్టర్లను ఏమనద్దు. తల్లి కడుపులోకి వెళ్ళి ఒక పాప బయటకు వచ్చిందంటే డాక్టర్ చేతులకు పోతేనే మంచిగా సంభాలిస్తాడు. డాక్టర్లను ఏమనద్దు. ఒక తల్లి కడుపులోకి వెళ్ళి పాప బయటకు వచ్చిందంటే డాక్టర్ చేతుల్లో పెద్ద పెరుగుతుంది. ఎట్లాను డబ్బులు మనం ఇస్తానం కావచ్చు, కానీ గూలి కానీ ట్రీట్మెంట్ కానీ సూదులు కానీ వాళ్ళతోనే పెంపవుతుంది. నాటి దినం కాదు ఇప్పటి రోజులు డాక్టర్లతోనే బతుకుతుండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే అండి. సో మనందరికీ తెలుసు, మన జీవితంలో కానీ ఎప్పుడైనా మన ఎమర్జెన్సీలో కానీ డాక్టర్స్ ఎంత అవసరం అవుతారో. సో ఈ మధ్యకాలంలో చాలా మంది డాక్టర్స్ హాస్పిటల్ ఏదైనా చిన్న ఇష్యూ అవగానే డాక్టర్స్ మీద అటాక్ చేయడం మొదలెట్టారు. సో అది చాలా తప్పండి. అది కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే మనకి ఎంత ఎమర్జెన్సీలో అయినా 24 hours అంటే అర్ధరాత్రి వెళ్ళినా సరే వాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి నిద్రలు ఉండవు, సరైన టైంకి తినరు. ఒక డాక్టర్ చదవడం అంటే ఎంత కష్టమో అది చదివిన వాళ్ళకే తెలుస్తుంది. అది సో అంత కష్టపడి ఒక సమాజానికి సేవ చేయాలనుకున్న ఒక డాక్టర్స్ ని మనం ఒక చిన్న ఆవేశాన్ని ఆపుకోలేక మనం వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా తప్పు. సో ఒక్కసారి ఆలోచించండి, మనం అటాక్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి మేము వైద్యం చేయము అని అంటే మన పరిస్థితి ఎంతో. సో మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా ఎవరు కూడా డాక్టర్స్ మీద అటాక్ చేయకండి. డాక్టర్స్ ఎవరో కావాలని ఏది చేయరండి. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ లో చాలా జరుగుతాయి. మన చేతిలో ఉండేది కాదు ప్రాణం అనేది. సో దానికి డాక్టర్స్ ని తప్పుపట్టి వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది చాలా తప్పు. సో దయచేసి ఎవరు కూడా డాక్టర్స్ మీద అటాక్ చేయొద్దు, డాక్టర్స్ ని తిట్టొద్దు. అందరికీ నమస్కారం. జూలై 1 డాక్టర్స్ డే జరుపుకోబోతున్నాం అందరం. సో డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మన లైఫ్ లో జన్మని ప్రసాదించేది దేవుడైతే, మనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు మళ్ళీ పునర్జన్మను ప్రసాదించేది డాక్టర్లు. సో అలాంటి డాక్టర్లు మనం గౌరవించుకోవాలి. ప్రతి రంగంలో మంచి చెడు ఉన్నట్టు కొద్దిమంది డబ్బును ఆశించే డాక్టర్గా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరినీ జనరలైజ్ చేసి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కొద్దిమంది చాలా రకాలుగా సేవలు అందిస్తున్నారు. మన డాక్టర్ కూడా చాలా సేవలు అందించి ముందుకు వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరినీ గౌరవించుకుందాం. డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. అండ్ నక్క శ్రీకాంత్ డాక్టర్స్ డే పురస్కరించుకొని ఒక మంచి సాంగ్ వాడే డాక్టర్స్ మీద. ఆ సాంగ్ను వినండి, ఆదరించండి. థ్యాంక్ యూ. మై విలేజ్ టీం అందరి తరఫున హ్యాపీ డాక్టర్స్ డే.